ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. పవిత్రాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో ఖట్వాంగాది ప్రహరణ 8 బీజమంత్రాలు కలిగినటువంటిది ఈ యొక్క పవిత్రమైనటువంటి నామం. ఖట్వాంగము అనగా మంచపు కోడు అని అర్థం. మంచపు కోడు వంటి ఆయుధానికి ఒక మనిషి పుర్రె వంటిది తగిలించినటువంటి ఆయుధం. అంటే ఒక కర్రలాగా, మంచపు కోడు కర్రలాగా ఉన్నటువంటి ఆకారంతో ఉన్నదానికి ఒక మనిషి పుర్రె వంటి తల వంటి దాన్ని తగిలించి ఉన్నది. ఇలాంటి ఆయుధాన్ని ధరించి ఉన్నది తల్లి అని అర్థం. ఇక్కడ జగన్మాత మహావజ్రేశ్వరి దేవి స్వరూపంతో విరాజిల్లుతున్నది. ఒక చేతి యందు ఖడ్గాన్ని, ఒక చేతి యందు త్రిశూలాన్ని, ఒక చేతి యందు ఖడ్వాంగాన్ని, వీటన్నిటినీ ధరించి చర్మంతో తయారు చేయబడినటువంటి ఢక్కను ధరించి ఉన్నది. ఇది వజ్రేశ్వరి దేవి యొక్క ఒకానొక అపురూపమైనటువంటి స్వరూపం. ఈ నామానికి ఈ అర్థాన్ని సూచిస్తూ ఉన్నది. పారమార్థికంగా మనం ఇక్కడ చెప్పుకోవాలి అంటే కొన్ని హాస్యాస్పదమైనటువంటి చక్కని కథలు వస్తాయి. మనుషుల ప్రవృత్తులు ఏ ప్రవృత్తితో ఉంటే మనం దేవికి ప్రియమైనటువంటి ప్రేమ స్వరూపులుగా మారిపోతాము, ఇవి మనకు అర్థమవుతుంది. ఒకసారి ఒక భక్తుడు చాలా భగవంతుని విషయాలు విని వైరాగ్యం కలిగింది. తనకు తానే తన దుస్తులంతా మార్చుకొని ఇలాగా అన్ని జపమాలలు ఇవన్నీ ధరించి ఎవరికి చెప్పకుండా, భార్య పిల్లలకి ఎవరికి చెప్పకుండా అతడు ఒక బాబా దగ్గరికి వెళ్ళిపోతారు. అతడు ఉత్తరాఖండంలో ఉన్నటువంటి ఆ ప్రదేశాలు, ఆ పుణ్యక్షేత్రాలు ఇవన్నీ తిరుగుతూ, బాబా నాకు ఇంకా సంసారం అంటే చాలా విసుగొచ్చింది, నాకు పారమార్థికమైనటువంటి జ్ఞానం కావాలి, మోక్షం కావాలి, నేను సన్యాసం తీసుకుంటానంటూ గాఢంగా వైరాగ్యంగా మాట్లాడుతూ ఉండేవాడు. అయితే ఈ మాటలన్నీ బాహ్యంగా మాట్లాడుతున్నారే తప్ప నిజంగా అంతరంగంలో భగవంతుని మీద అలాంటి అనురాగం కలుగుతున్నట్లు బాబా కనిపించలేదు. కొంతకాలానికి బాగా మంచి చలికాలం వచ్చింది. చలి భరించలేకపోతున్నాడు. ఒకరోజు ఈ భక్తుడు గురువుగారి దగ్గరకు వచ్చి ఇలా చెప్తున్నారు, బాబా నేను ఇంకా చలి ఎక్కువైంది, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి మా భార్య పిల్లలు ఎలా ఉన్నారో చూసి వస్తాను, వాళ్ళకు కావలసిన వ్యవస్థనంతా చేసి వాళ్ళకు సరైనటువంటి వసతులని కూర్చి ఆ తర్వాత వచ్చి నేను సన్యాసం తీసుకుంటాను. ఇక నేను ఇక వెళ్ళను. నా మనసు పదే పదే వాళ్ళ మీదకి వెళ్తూ ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఎలా ఉన్నారో నా మనసు చాలా కలతపడుతుంది అంటూ అలా చెప్పినప్పుడు మహాత్ముడు చిన్నగా మనసులో నవ్వుకొని, సరే నాయనా వెళ్ళిరా, నువ్వు వెళ్ళి నీ కుటుంబ సభ్యులందరినీ చూసుకొని వాళ్ళకి కావలసినటువంటి వసతులన్నీ ఏర్పాటు చేసుకొని నీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడే నువ్వు రావాలి అని చెప్పి పంపించేశారు. అయితే ఒకసారి ఇంటికి వచ్చిన తర్వాత తిరిగి ఇతడు మరలా మహాత్ముని దగ్గరికి రావాలనేటువంటి ప్రయత్నాన్ని మానుకున్నాడు. ఇక్కడ వైరాగ్యము, భక్తి, ఆధ్యాత్మికత అన్నటువంటి దానికోసం ఇలాగ తాత్కాలికంగా, కొంతకాలం దృఢంగా, శాశ్వతంగా రకరకాలుగా మనలో భక్తులు ఏర్పడుతూ ఉంటాయి. తాత్కాలికంగా ఏర్పడేది ఎక్కువగా ఉంటుంది. దృఢంగా ఏర్పడేటువంటి వైరాగ్యం అది ఎక్కడ ఉన్నా, ఏ కుటుంబంలో ఉన్నా, 1000 కుటుంబాల చుట్టూ ఉన్నప్పటికీ కూడా అతడు నిజమైనటువంటి సన్యాసిగా, నిజమైనటువంటి ఆధ్యాత్మిక పరుడుగా, కోటి గృహస్థాశ్రమాల్లో ఉన్నప్పటికీ కూడా తన మనస్సును ఎక్కడ ఉంచాలో ఆ పరమేశ్వర పాదార విందాలకు అర్పితం చేసి అంతరంగంలో చాలా పవిత్రతగా జీవించగలగాలి. దీనిని గురించి తల్లి కోరుకుంటూ ఉంది. అందుకే అలాగ జీవించినటువంటి వారు ఎవరైనా ఉంటే వారు శరీరం విడిచిన తర్వాత ఆ మహాశ్మశానంలో క్షీరభవానీ దేవి అనేటువంటి తల్లి ఆ పుర్రెను తీసుకొని తన మెడలో మాలలుగా ధరించింది. దాన్ని రుండమాల అంటారు. ఈశ్వరుడు ఇలాంటి రుండమాలను ధరించి ఉంటాడు. జగదంబ కూడా ఒక రుండమాలను ధరించి ఉంటుంది.
నవరాత్రి దినాల్లో నవమి రోజు ఇలాంటి రుండమాలతో జగన్మాతను అలంకారం చేస్తారు. అంటే ఎవరి తలలలో ప్రాపంచికమైనటువంటి విషయ వ్యామోహం ఏమాత్రము లేకుండా జీవించి ఉంటారో, వారి హృదయాలలో కేవలం దైవం మాత్రమే ఉండి ఉంటుందో, అలాంటి వారు శరీరం విడిచిపెట్టినప్పుడు వారి యొక్క ఆ పుర్రెను తీసుకొని తన ఖట్వాంగానికి అమర్చుకొని దాని ఒక ఆయుధంగా ఉంచుకున్నదట. చాలా అద్భుతంగా అనిపిస్తుంది కదా ఈ కథ. మనం గత వారంలో ఒక వృద్ధురాలి కథ చెప్పుకున్నాం. తీర్థయాత్రకు వెళ్ళాలనుకుంటుంది, కానీ ఆ వృద్ధురాలు తీర్థయాత్రకు వెళ్లకుండానే ఎదుటి వాళ్లకు సహాయం చేస్తూ తన తీర్థయాత్రను విరమించుకుంటుంది. అందులో ఉద్దేశం ఏంటంటే, పరమార్థంలో భగవంతుని దగ్గరికి వెళ్ళి దేవాలయానికి టెంకాయ కొట్టి దేవునికి పూజ చేసి అభిషేకం చేసి దానిలో వచ్చేటువంటి పుణ్యాన్ని సంపాదించాలనుకునే దానికంటే పరోపకార సేవ కంటే పరమార్థం లేదు అనే భావన ఆవిడను చాలా ఉన్నతమైనటువంటి భూమికలను అధిరోహింపచేసింది. అలాంటి ఉన్నత భూమికలలో ఆవిడ ఎప్పుడైతే కూర్చున్నదో సాక్షాత్ పరమేశ్వరుడే తన కోసం వెతుక్కుంటూ వచ్చి, అమ్మా, నీకు తీర్థయాత్ర పుణ్య ఫలితాన్ని ప్రసాదించడం కోసంగా నేను స్వయంగా వచ్చి ఉన్నాను, నీవు నాతో కూడా రావాలి అంటూ ఆ మహా కైలాసానికి తీసుకుని వెళ్తారు. అలాంటిదిగా ఉండాలి మనిషి యొక్క మనస్సు, బుద్ధి, అతని యొక్క తల ఆలోచనలు అలాగా ఉండాలి. మన తలలో నిరంతరం ప్రాపంచికమైనటువంటి గొడవలు, ఎదుటి వాళ్ళ మీద విపరీతమైన కోపం ఉంటే ఎలా ఉంటుందో, క్రోధమున ఘనత కొంచెమైపోవునని మనం చెప్పుకున్నాం. తన కోపమే తనకు శత్రువు అని చెప్పారు. కోపంతో ఎవరు బాగుపడినట్లుగా మనం ఈ లోకంలో చూడలేదు. అతిగా కోపంతో ఉన్నటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ బాగుపడినట్లుగా మనం ఎప్పుడు చరిత్రలో చూడనే లేదు. దీనికి దృష్టాంతంగా ఒక చక్కని కథను చెప్పుకుంటాం. ఒకసారి ఒక నక్క ఎప్పుడు సింహాన్ని చాలా తిడుతూ ఉండేదట. ప్రతిరోజు తిట్టి అనేక రకాల తిడుతూ ఉండేది. ఒకనాడు ఈ విషయాలన్నీ సింహానికి తెలిసాయి. ఎలాగైనా నక్కను చంపేయాలన్నంత కోపం వచ్చేసింది. మరి వనానికి మృగరాజు కదా సింహం. అందుచేత ఆ కోపంతో సింహం ఏం చేసిందంటే, నక్క ఎక్కడ ఉందో వెతుక్కుంటూ బయలుదేరింది. ఈ విషయం తెలియగానే నక్క భయపడిపోయి ఒక చిన్న సొరంగం లాంటి దాంట్లోకి వెళ్ళి దూరి అక్కడ దాక్కున్నది. అంత చిన్న సొరంగంలోనికి ఈ సింహం వెళ్ళలేదు. ఎలాగైనా నక్క బయటకు రాకుండా ఉంటుందా, దాన్ని నేను చంపకుండా ఉంటానా అంటూ సింహం ఆ బయటనే కాపలా కాస్తూ కూర్చుంది. సింహానికి చాలా ఆకలిగా ఉన్నది, కానీ ఆ నక్కను చంపాలన్నటువంటి కోపంతో ఉదయం నుంచి సాయంకాలం వరకు అది అలాగే అక్కడే కూర్చుండిపోయింది. మర్నాడు గడిచింది. ఆ తర్వాత 3వ రోజు కూడా గడిచింది. 4వ రోజు కూడా గడిచింది. నక్క తన యొక్క ఆ చిన్న సొరంగంలో నుంచి, ఆ బొరియలో నుంచి బయటికి రాలేదు. కానీ సింహం ఆకలితో బయట కూర్చొని ఆకలి భరించలేక సింహం మరణించింది. దానికి గుండె ఆగిపోయి మరణించింది. ఈ కథలో మనకు చక్కని ఒక నీతి కనపడుతూ ఉంది. తన కోపం వల్ల సింహం తనకు తానే అపకారం చేసుకుంది. మన కోపం వల్ల మనకు మనం అపకారం చేసుకుంటాం. మన కోపం మన తలనంతా కూడా పాడు చేస్తుంది. మన మనసుని చెదరగొడుతుంది. మన జీవితమే చెదిరిపోతుంది. ఎప్పుడైతే మనం శాంతం నేర్చుకోగలుగుతామో దైవానికి కొంచెమైనా సామీప్యంగా వెళ్ళేందుకు మనకు అవకాశం లభిస్తుంది. శాంతంలోనే మనం ఏదైనా నేర్చుకోగలుగుతాం. శాంతంలోనే మనం నేర్చుకున్న దాన్ని మననం చేయగలుగుతాం. మంత్ర జపం చేయగలుగుతాం. దైవ ధ్యానం చేయగలుగుతాం. శాంతి లేనటువంటి హృదయంతో మనం దైవాన్ని ధ్యానించలేం. మన మనస్సు వికల్పమైపోతుంది. అలాంటి వికల్పంలో దైవ ధ్యానం మనిషికి సాధ్యం కాదు. శాంతి లేనటువంటి జీవితం నరకప్రాయమవుతుంది. అందువలన క్రోధం అన్నటువంటిది తనకు తాను అపకారం చేసుకునేటువంటిది, తనకు నరకాన్ని ఇచ్చేటువంటిది క్రోధం. ఈ క్రోధాన్ని ఎవరైతే శమింప చేసుకుంటారో, దేవి నామస్మరణంతో, దేవి పాదారవింద ధ్యానంతో, దేవి పూజతో, సహస్రనామాల పారాయణంతో ఈ కోపాన్ని ఎవరైతే శమింప చేసుకుంటారో వారి జీవితాల్లో నిజంగా శాంతి అనే ఒక పరిమళాలు విరాజిల్లుతూ ఉంటాయి. వారి జీవితం నందనోద్యానవనంగా భాసిస్తుంది.
వారి జీవితంలో ఎప్పుడు నిత్యతృప్తి ఉంటుంది. ఎందుకంటే లోకజనని నిత్యతృప్తురాలు గనుక అలాంటి నిత్యతృప్తిని వారికి ప్రసాదిస్తుంది. శాంతిమతి గనుక వారికి శాంతిని ప్రసాదిస్తుంది. దేవి ప్రసాదించలేనటువంటి సౌభాగ్యాలంటూ ఏముంటాయి? అలాంటి సౌభాగ్యాలను ప్రసాదించినటువంటిది లోకజనని. అందుకే ఇక్కడ ఖట్వాంగాది ప్రహరణ అన్నటువంటి మంత్రంలో చతుర్భుజాలలో 4 విధములైనటువంటి ఆయుధాలను ధరించి ఉన్నది. ఆయుధాలు ఒకటి ఢమరకం, చర్మంతో చేసినటువంటిది. మరొక ఆయుధం ఖట్వాంగము, అంటే మంచపు కోడుగా ఉన్నటువంటి దానికి ఒక మంచి మనిషి పుర్రెను తగిలించి అమర్చి ఉన్నటువంటి ఆయుధం త్రిశూలము, ఖడ్గము. ఇలాంటి ఆయుధాలతో విరాజిల్లుతున్నటువంటి తల్లి వజ్రేశ్వరీ దేవిగా ఈ యొక్క నామంలో తల్లి కీర్తించబడుతుంది. ఈ జగజ్జనని యొక్క అనుగ్రహం ఉంటే అన్ని రకాలైనటువంటి దురాచారాలు జీవితంలో శమించిపోతాయి. అన్ని రకాల అశాంతులు అన్నీ తొలగిపోతాయి. అభద్రత నశిస్తుంది. తల్లి అనుకుంటే మహాసామ్రాజ్యాన్ని ప్రసాదిస్తుంది, వాక్ సంపదలను ప్రసాదిస్తుంది, అష్టైశ్వర్య భోగభాగ్యాలను అనుగ్రహిస్తుంది, అపారమైనటువంటి సిద్ధులను అనుగ్రహిస్తుంది, మహాశక్తులను భక్తులకు ప్రసాదిస్తుంది. భక్తులలో అనేక రకాలైనటువంటి తరగతులు ఉన్నారు. దేవిని అనేక రకాల కోరికలు కోరుకునే భక్తులు ఉంటారు. దేవిని ఏ కోరిక లేకుండా నిష్కామంగా సేవించే భక్తులు ఉంటారు. దేవిని మాతృభావంతో ఏ విధమైనటువంటి ఆశ లేకుండా, మోక్షభావన కూడా లేకుండా కేవలం ప్రేమతో మాత్రం సేవించే భక్తులు ఉంటారు. ఇలాగా ఉత్తమ, సర్వోత్తమ, సర్వోత్కృష్టమైనటువంటి సర్వోత్తమ, మహోన్నతమైనటువంటి భక్తులు, పరమహంసలు, ఇలాంటి బ్రహ్మజ్ఞానులు ఎందరో అమ్మను సేవిస్తూ ఉంటారు. వారి వారి తరగతులను అనుసరించి, వారి వారి అభీష్టాలను అనుసరించి వారికి అభీష్ట సిద్ధిని ప్రసాదించినటువంటిది శ్రీ లలితా జగదంబికా దేవి. ఆ దేవి యొక్క రూపాలు శతకోట్లు, నామాలు శతకోట్లు. అన్ని రూపాలు మధురము, అన్ని నామాలు మధురాతి మధురం. దేవి భోగమోక్ష ప్రదాయిని. దేవి భోగాన్ని, మోక్షాన్ని రెండింటినీ ప్రసాదిస్తుంది. ఇహపర సుఖదాయిని దేవి. ఇహలోకానికి సంబంధించిన సుఖాలను అనుగ్రహిస్తుంది, పరలోకానికి కావలసినటువంటి ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞాన సిద్ధిని ప్రసాదిస్తుంది. ఆ జగదంబ మన బుద్ధులను నిష్కామంగా వనరించునుగాక, మన ఆలోచనలను మంచి మార్గంలో నడిపించునుగాక. మన సంస్కారాలు ఎంత హీనంగా ఉంటే కూడా వాటన్నిటినీ మన్నించి వాటిని ఒక మంచి మార్గంలో, సవ్య మార్గంలో, ఉత్తమ గమ్యానికి నడిపించి అధమ మానవులుగా, మృగ మానవులుగా, రాక్షస మానవులుగా మనం ఉండకుండా మానవులుగా, ఉత్తమ మానవులుగా, సర్వోత్తమమైనటువంటి మానవులుగా, బ్రహ్మజ్ఞానులుగా, నారాయణులుగా మానవులను తీర్చిదిద్దునుగాక. ఇదేమిటి ఇలా అడుగుతున్నారు? రాక్షస మానవులేంటి, నరమానవులేంటి, మృగమానవులేంటి అనేటువంటిది మీకు అందరికీ తెలుసు. ఈ రోజుల్లో మన దేశంలో ఎలాంటి విచిత్రాలు జరుగుతున్నాయో, ఈ పవిత్రమైన వేదభూమిలో, ఈ ధర్మభూమిలో ఇంత ఘోరమైనటువంటి ఎన్నో సంఘటనలు మనం చూస్తున్నాం, వింటూ ఉన్నాం. ఇవన్నీ మన మనస్సుని కొన్ని సందర్భాల్లో కలిచివేస్తూ, ఇలాంటి పవిత్రమైన భూమిలోనే ఇలాంటి విషయాలు జరుగుతున్నప్పుడు ఇక సాధారణమైనటువంటి సమస్త ప్రపంచంలో ఎలా ఉంటుందోనని ఊహించినప్పుడు దాన్ని ఊహించుకోలేకపోతూ ఉన్నాం. మానవుడు ఎప్పుడైతే శరీరంతో మానవుడిగా ఉన్నాడో అతనిలో కొన్ని సందర్భాల్లో మృగం మేల్కొంటుంది. అతడిని మృగమానవుడు అని చెప్పుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మనిషి ఎదుటి వాళ్ళని సంహారం చేయాలని, అపకారం చేయాలని అతి వికృతమైనటువంటి ఆలోచనలతో మనిషి శరీరంతో ఉంటూ రాక్షస భావాలతో ఉండే మనుషుల్ని చాలామందిని మనం దగ్గరగా కూడా వాళ్ళని చూసి ఉంటాం. మన ప్రక్కనే కూడా వాళ్ళని చాలాసార్లు మనం అలాంటి వాళ్ళని చూసి ఉంటాం. ఈ రాక్షస మానవులు మానవ జాతికి చాలా భయంకరమైనటువంటి గ్రహణం లాంటి వారు అని చెప్పుకోవచ్చు. సామాన్య మానవులు తన పని వరకు తాను చేసుకుంటూ, కష్టపడుతూ, తన జీవనాన్ని తాను గడుపుతూ, ఎదుటి వాళ్ళకి పెద్దగా ఉపయోగపడకపోయినా తన వరకు తాను జీవిస్తూ బ్రతికేటువంటి మానవుడు సామాన్య మానవుడు. కానీ అతి సామాన్య మానవుడు అంటే ఇంకా సామాన్యంగా, ఎవరికి ఉపయోగం లేకుండా, ఎదుటి వాళ్ళ మీద నిరంతరం ఆధారపడుతూ, ఎవరు ఏదిస్తే మనం బ్రతకదామా అంటూ జీవిస్తూ, అలాగ జీవన భృతి కోసం, ఎదుటి వాళ్ళ కోసం ఎదురు చూస్తుండేటువంటి వాడు అతి సామాన్యుడు. అంటే చాలా చాలా సామాన్యుడు, అసలు ఎందుకు నిస్సహాయుడు అన్నమాట. ఎదుటి వాళ్ళ మీద ఆధారపడి జీవించేటువంటి వాడు నిస్సహాయుడు. అంటే కుంటి గుడ్డి వాళ్ళు కూడా చాలామంది అలాగ ఆధారపడి జీవించరు.
ఎవరి నుంచి సహాయం లేకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటూ చేతి వృత్తులను అవలంబిస్తూ అలాంటి వాళ్ళని మనం డిసేబుల్డ్ ప్రపంచంలో కూడా చాలామంది ఉత్తేజపూరితమైన మంచి వాళ్ళని, గొప్ప వాళ్ళని చూస్తాం. అలాంటి వాళ్ళకి మనం నమస్కరిద్దాం. వాళ్ళు చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తులు. కాళ్ళు, చేతులు, కళ్ళు అన్నీ ఉండి కూడా కొంతమంది ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద ఆధారపడుతూ చాలా కష్టాలు కలిగిస్తుంటారు. ఇలాంటి మానవుల్ని అతిరాక్షస మానవులు అంటాం. కాబట్టి భక్తి మార్గంలో ప్రయాణం చేసేటువంటి మానవుల్లో ఉదార స్వభావం కలిగినటువంటి వారు, భక్తులు, ఎదుటి వాళ్ళకి మంచి చేసేటువంటి వారు, ఎదుటి వాళ్ళకి హితాన్ని, మంచిని కోరేటువంటి ఉత్తమోత్తమైనటువంటి గుణం కలిగిన వారు, దైవం తనకిచ్చినటువంటి అనేక రకాలైన దక్షతలన్నిటిని కూడా తిరిగి దైవానికే సమర్పించేటువంటి వారు, అలాంటి ఉన్నతులు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ నమస్కరించాలి, నమస్కరింపదగినటువంటి వారు. అలాంటి సంస్కారవంతులకు నమస్కరించకపోతే ఇక ఎవరికి నమస్కరిస్తాము? ఇక వారికంటే ఉన్నతోన్నతమైనటువంటి ఉత్తమ పురుషులు, సమాజానికి స్తంభాలు లాంటి వారు, ఎంతో మేలు చేసేవారు, మానవ జాతి యొక్క క్షేమాన్ని గురించి నిరంతరం ఆకాంక్షించేవాళ్ళు. అలాంటి ఆకాంక్షించేటువంటి ఉత్తమ పురుషులు మన సమాజంలో, ప్రపంచంలో చాలామంది ఉంటారు. వారందరూ మన ముందుకు రారు. మంచి పనులు చేస్తూ మనస్సులో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఇక వీరందరికంటే సర్వోత్కృష్టమైనటువంటి పరమహంసలు, ఉత్తమ పురుషులు, నారాయణ స్వరూపులు, సాక్షాత్ భగవంతుడే వారి స్వరూపంగా మూర్తి భవించి మన మధ్యలో నడయాడుతూ ఉంటారు. వారి సుగంధం మానవ జాతికి శాంతిని ప్రసాదిస్తుంది, వెలుగును ప్రసాదిస్తుంది. మానవ జాతిలో కొత్త ఉత్తేజాన్ని, కొత్త మార్గాన్ని, ఒక నూతనమైనటువంటి శాంతిని, ఒక నూతనమైనటువంటి పదాన్ని, ఒక నూతనమైనటువంటి సర్వోత్కృష్టమైనటువంటి ఆలోచన భావాలను వారు సమాజంలో మేల్కొలుపుతూ మానవ జాతిని ప్రగతి పదం వంకకు తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఖట్వాంగాది ప్రహరణ అన్నటువంటి మంత్రంలో లోకజనని శ్మశానానికి వచ్చి అక్కడ కాలి పడి ఉన్నటువంటి ఒక పుర్రెని ఏరుకునిందట. ఆ పుర్రెల సముదాయాన్నిటిని ఏరుకొని వాటిని ఆ బూడిదతో సహా ఒక మాలలాగా చేసి ఆ దేవి తన మెడలో ధరించి కాళికా స్వరూపంతో విరాజిల్లుతున్నది. ఈ లలితా సహస్రనామాల పారాయణం వల్ల మన జీవితం సర్వోత్కృష్టమైనటువంటి శాంతి వంకకు ప్రయాణం చేస్తుంది. బహుజన్మల సంస్కారం చేత కానీ ఈ లలితా సహస్రనామాలు ఈ జన్మలో పారాయణం చేయాలంటే మనకు లభించినటువంటిది. అలాగ పూర్వజన్మ సంస్కారాల వలన, ఏ మహాపుణ్యం వల్ల మనం లలితా సహస్రనామాలను ఈ జన్మలో పొందామో ఆ తల్లి దయకు నమస్కరిస్తూ మానవ జాతిని అంతటిని సవ్య మార్గంలో, సత్య మార్గంలో నడిపించమని లోకజనని పవిత్ర పాదపద్మాలకు భక్తితో, నమ్రతతో నమస్కరిద్దాం. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.